కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి నిరుద్యోగులకు ఉద్యోగుల రూపకల్పన చేస్తున్నట్లు సామాజిక ఉద్యమకారుడు కోల్కలూరి నవీన్ కుమార్ పవర్ 3 న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఉద్యమకారులను రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, రైతులు సమన్వయం పాటించాలని, రైతులందరికీ విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. డిలే అవుతుంది. అయితే రైతులు, మరి ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు గమనించవలసినటువంటి విషయం, ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం డిలే అవుతుంది. అయినప్పటికీ రైతులకు ఎరువులు కానీ విత్తనాలు కానీ ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి. ఈ రిజల్ట్ వచ్చిన అనంతరం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి రైతుకి ఖచ్చితంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే కళాకారులు ఉన్నారో మీరు కూడా అనుకున్న విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా 200 గజాల ఇంటి స్థలము, అదేవిధంగా నెలకి 25,000 రూపాయల గౌరవ వేతనాన్ని కూడా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినది. మరి ఇక నిరుద్యోగుల విషయం అయితే, నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను త్వరితగతిన పూర్తి చేయడానికి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ కూడా ప్రారంభించింది. కాబట్టి దయచేసి మనం అందరము సమన్వయం పాటించాలి. గత పాలకులు చేసినటువంటి తప్పిదాలు జరగకుండా వాటిని కాపాడేటువంటి విధంగా అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.